రుచికరమైన పాల తాలికలు చేసుకుందామండి. ముందుగా పాలు పొయ్యిన పెట్టుకొని తర్వాత కొద్దిగా నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని యాలకులు వేసుకోవాలండి. పాలు మరిగిన తర్వాత కొద్దిగా సగ్గుబియ్యం వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం ఒక పక్కన పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. బెల్లం కూడా కరగతీసుకోవాలి. ఇప్పుడు పాల తాలికలకి బియ్యపు రవ్వ ఉంది కదండి, మెత్తగా పెట్టేసేసుకొని దానికి సరిపడా ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అవి వాటర్ పోసేసి ఇలా పిండిలాగా మొత్తం వేసేసుకొని పెట్టేసుకోవాలండి. అది గట్టిగా ఉండలా అవుతుంది. ఆ ఉండలా అయినప్పుడు ఇదిగోండి ఇలాగ అవుతుంది, ఉండలా అయిపోద్ది. అది తీసుకొని చక్రాలు వేసుకునే దాంట్లో వేసేసి పాలల్లో రౌండ్గా చక్రాలు వేసినట్టుగా వేసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలండి. ఒక 10 నిమిషాలు కదపకుండా ఉంటే అవి చక్కగా బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఈ తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా పాలు ఇందాక మరిగిపోయిన పాలలో వేసాం కదండి, ఇప్పుడు బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వేసేసుకోవాలి. దీంట్లో కరగబెట్టుకున్న బెల్లం వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత దించేసుకోవడమే. ఓకేనా అండి, పాల తాలికలు రెడీ. అందరూ మీరు ప్రయత్నం చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.